హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్ణాటక స్పెషల్ బ్రింజాల్ రైస్ ఈజీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్ కింద చాలా బాగుంటుంది, ఎందుకంటే పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ 10 నిమిషాల్లో రెడీ చేయొచ్చు. ముందుగా ఒక కడాయిలో 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చిన్న దాల్చిన చెక్క, 6 లవంగాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఈ కొలత 1 కప్పు రైస్కి చెప్తున్నాను. ఇవి కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. పొడి నిలవ ఉండాలంటే కొబ్బరి స్కిప్ చేయండి, అప్పుడు నెలల దాకా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపుని వేగనివ్వండి. జీడిపప్పు, వేరుశనగపప్పు లాంటివి లాస్ట్లో యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేసుకుంటే మెత్తపడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 250 గ్రాముల వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వంకాయ ముక్కలను మగ్గనివ్వాలి. నేను వంకాయ ముక్కలకు సరిపడే ఉప్పే వేశాను, ఎందుకంటే అన్నం ఉడికించుకునేటప్పుడు ఉప్పు ఇంకా 1 టీ స్పూన్ నూనె వేసి ఉడికించుకున్నాను. మగ్గిన వంకాయ ముక్కల్లోకి మనం చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ 1/2 యాడ్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. 1/2 చెక్క నిమ్మరసం, 1 కప్పు బాయిల్ చేసుకున్న రైస్, మిగిలిన పొడి, కొత్తిమీర వేసుకొని రోస్ట్ చేసిన గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూస్ వేసి అంతా యూనిఫామ్గా కలుపుకుంటే మన వంకాయ రైస్ రెడీ. ఇది మీకు జర్నీస్లో కూడా నిలవ ఉండాలంటే నిమ్మకాయ బదులు వంకాయ మగ్గుతున్నప్పుడు కాస్తంత చింతపండు రసం వేసి కలపండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.